నేను బ్రతకడానికి. ఆత్మ వచ్చి ఏం చేసింది? నా పాపములను ఒప్పింపజేసింది, నన్ను నీతిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మ నాకు ఇచ్చే సామర్థ్యాన్ని బట్టి నేను అభివృద్ధి చెందుతా, నేను డెవలప్ అవుతా. హల్లెలూయా. ఆత్మ ఎలా ఇస్తుంది నాకు సామర్థ్యము? వాక్యము ద్వారా. నేను వాక్యాన్ని నమ్మడాన్ని బట్టి ఆత్మ నాలో బలము పొందుకొని నా మీదున్న కాడుల్ని విరగొట్టద్ది. నాకు విరోధముగా ఉన్న బలహీనతలు నేను జయించగలను. ఎప్పుడు తెలుసా? నా లోపల ఆత్మ పెరగాల. ఆత్మ పనిచేయు సామర్థ్యం నా లోపల పెరిగితే నా ఫెయిల్యూర్ నేను సక్సెస్గా మార్చుకోగలను, నా దరిద్రాన్ని నేను ఐశ్వర్యంగా మార్చుకోగలను, నా నష్టాన్ని నేను లాభంగా మార్చుకోగలను, నా అనారోగ్యం నేను ఆరోగ్యంగా మార్చుకోగలను. ఎప్పుడు? ఆత్మ నీ లోపల డెవలప్ అవ్వాలా. విశ్వాసము ద్వారా నేను ఆత్మను పొందుకున్నా, ఆ ఆత్మ నాలో ఇంకా ఏమవ్వాలా? పరిపూర్ణం అవ్వాలి. ఇప్పుడు నేను నమ్మాను కాబట్టి, యేసు నమ్మాను కాబట్టి నాకు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇప్పుడు యేసు గాయముల ద్వారా నేను స్వస్థత పొందుతాను అనేది నేను నమ్మాను కాబట్టి యేసు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసయ్య నాకు ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ మాట నేను పట్టుకొని దాన్ని నమ్మాను కాబట్టి దాని విషయంలో ఆత్మ బలము పొందుకొని నా 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 దరిద్రాన్ని, నా నిరుద్యోగాన్ని, నా అప్పుల్ని ఆత్మ ఏం చేశాడు? ఐశ్వర్యంగా మార్చగలిగాడు, సామర్థ్యం ఇచ్చి. హల్లెలూయా. మనం ఎలా అభివృద్ధి చెందుతామంటే అలా అభివృద్ధి చెందుతాం. ఫెయిత్, విశ్వాసము. నువ్వు బొట్టు పెట్టుకోవటంలో ఏమి లేదు, దాన్ని తీసివేయటంలో ఏమి లేదు. నువ్వు పూలు పెట్టుకోవడంలో ఏమి లేదు, దాన్ని తీసివేయడంలో ఏమి లేదు. నువ్వు వైట్ డ్రెస్ వేసుకోవడంలో ఏమి లేదు, వేరే డ్రెస్ వేసుకోవడంలో ఏమి లేదు. విశ్వాసంలో ఉంది శక్తి అంతా. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు ఇయే చెప్పేవాళ్ళు మాకు. నేను వినేవాను వాళ్ళ దగ్గర నుంచి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, ఏంది బొట్టు పెట్టుకున్నా తీసేయి, ఏంది పూలు పెట్టుకున్నా తీసేయి, ఏంది గాజులు పెట్టుకున్నా తీసేయి వాళ్ళు అసలు రారిక. ఎందుకు? చర్చికి వెళ్తే ఇవన్నీ తీసుకోవాలి కాదమ్మా. ఎవరు చెప్పారు? నువ్వు పెట్టుకున్నావు అయ్యి. యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పాడా? అంటే మనం ఏం చేసాము? కొన్ని రూల్స్ మనం వాళ్ళకి పెట్టేసి అసలు వచ్చేవని కూడా రానికుండా చేసేసాం. రక్షణలోకి నమ్ముకునేవాడు కూడా నమ్ముకోనికుండా చేసేసాం. అప్పుడు కొంతమంది ఏం అభ్యంతర పడతారు? అమ్మో చర్చికి వెళ్తే ఇవన్నీ చేయకూడదు కావాలా. నేను అది నేర్చుకొని ఓకే, నేను అవి ఉన్నా కాబట్టి నేను కూడా ఒకసారి ఒక ఆమె నన్ను అడిగింది, అయ్యా నేను బాప్టిజం తీసుకోవాలయ్యా అని. నాకు అప్పుడు ఇంత అవగాహన లేదు దేవుళ్ళు. అప్పుడే కొత్తగా అయ్యనొచ్చి నువ్వు బాప్టిజం తీసుకోవాలనుకుంటే నువ్వు ఈ పని చేయకూడదు అన్నా. ఇంకా రాలా, ఇప్పటివరకు అడ్రస్ లేదు. ఇప్పటివరకు అది నేను బాప్టిజం తీసుకుంటా నేను వచ్చింది. పాపం ఇచ్చుంటే పోయేది. నేను చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగిల్లా. నేనేం చేశాను? అమ్మా ఇట్లా ఉంటేనే తీసుకోవాలన్నా. ఇంకా రాలా, పోయింది. ఇక వద్దాక ఒక ఆత్మను నేను పోగొట్టేనే అని బాధపడ్డా. అట్లా మనం ఎంతమందిని పోగొడుతున్నాం? మన ప్రసంగాలు ఎంతమందిని పోగొడుతున్నాయి? నీకెందుకు అవన్నీ? దేవుడు కదా మార్చుకునేది. నువ్వెందుకు మార్చాలనుకుంటున్నావు? హల్లెలూయా. బుద్ధిని మార్చే దేవుడే, నీ ఆలోచన విధానం మార్చే దేవుడే. మనం ఎందుకు వాటిని మారుస్తున్నాం? వాటిలో ఏముంది అసలుకి? హల్లెలూయా. హల్లెలూయా. భక్తి వాటిలో లేదు. భక్తి వాక్యము నమ్మడంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడంలో ఉంది విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఎట్టాగే ఉండాలి అంటే అవన్నీ తప్పని నేను చెప్పట్లా. కానీ
బయటోడు రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిలో అసలు దేవుడు ఉన్నాడా చెప్పండి? గాజులకి దేవుడికి ఏం సంబంధం? నీ బొట్టుకి దేవుడికి ఏం సంబంధం? నీ పూలకి దేవునికి ఏం సంబంధం? నీ బంగారానికి దేవునికి ఏం సంబంధం? నీ వస్త్రాలకి దేవునికి ఏం సంబంధం? దేవుడు కోరుకుంటు నీ హృదయం కదా. దేవుడు కోరుకుంటుంది నీ హృదయాన్ని కదా, నీ మనస్సును కదా. మరి వీటన్నిటితో ఏం పని? వీటన్నిటి లాక్కొస్తావు మధ్యలో, నమ్మేమని కూడా నమ్మనీయకుండా, నీ సిద్ధాంతాలు నీ రూల్స్ని పెట్టుకొని జనాల్ని రానియకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ముస్లింలో ఉన్న వ్యక్తి యేసుని నమ్మాడంటే గురక తీసేయమని చెప్పాల దేవుడు. వాడు ఎదిగే కొద్దీ వాడి ఇష్టం, తీసేయచ్చు తీసేయకపోవచ్చు. ఆత్మ రక్షించబడిందిగా, ఏం కావాలి ఇంక దేవునికి? హల్లెలూయా. కాబట్టి నువ్వు ముస్లిము, ఓకే రక్షణ పొందావు, నువ్వేంది ఇంకా నల్లగొడ్లు వేసుకొని వస్తున్నావు, గురక వేసుకొని వస్తున్నావు, ఏంది నువ్వు ఇంకేంది టోపీ పెట్టుకొని వస్తున్నావు? ఎట్లయితే ఏంది ఇవన్నీ? ఇవన్నీ అసలుకి విశ్వాస సంబంధమైనవా? కాదు. నువ్వు ఏ కులంలో నుంచి వచ్చినా, ఏ మతంలో నుంచి వచ్చినా, యేసును నమ్మాడనంటే రక్షించబడినట్టే. దేవుడు ఏం మార్చుకోమని చెప్పలా, నీ కులాన్ని నీ మతాన్ని దేని మార్చుకోమని చెప్పలా దేవుడు. నీ ఉన్న స్థితిలో నువ్వు యేసుని తెలుసుకోవడమే గొప్ప విషయం. రక్షించబడతావు. మనం మాత్రం మొత్తం రుద్దు పెట్టేసాం, ఎవరు రానికుండా లోపలికి. వస్తే ఇలా ఉంటేనే రావాలా, ఇలా ఉంటేనే బాప్తిసం తీసుకోవాలా, ఓకే ఇలా ఉంటేనే ఉండాలా. చూడరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని నమ్ముకొని కొంతమంది సినీ ఫీల్డ్లో ఉన్నారు. పరిస్థితి ఏంటి ఇప్పుడు? తప్పనే? హలో, దేవుడు నమ్ముకున్న ఒకటి నువ్వన్నీ ఆపేయాలా? నువ్వు ఎవరు చెప్పడానికి? దేవుడు వాళ్ళకి చెప్పుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళతో చెప్పుకుంటాడు. అది దేవునితో వాళ్ళు సహవాసం చేసినప్పుడు. అంతేకాని దేవుణ్ణి మనం దూరం చేయకూడదు. ఈ రూల్స్ని బట్టే పరిసయ్యులు, సద్దుకాయులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తు ప్రభుని నమ్మలా. ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత వరకు, తర్వాత కూడా. ఎందుకు? ఇతను మాకు విరోధమైన రూల్స్ని తీసుకొచ్చాడు. ఎందుకు? వాటి ద్వారా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని మనము ఆత్మలో వాళ్ళని పెంచినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు మంచి చెడ్డలు వివేచించడానికి. వాళ్ళు తెలుసుకొని తర్వాత వాళ్ళే ఉంచుకోవాలంటే ఉంచుకుంటారు, వదిలిపెట్టుకోవాలంటే వదిలిపెట్టుకుంటారు. వాళ్ళు ఈ దేవుళ్ళు ఎదిగే కొలది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చేసే ప్రాసెస్. అది దాన్ని మనం ఎవరు మార్చడానికి, అడ్డు వేయడానికి? ఇప్పుడు అందుకే బయట చూడండి, యూట్యూబ్లో వాడు మనల్ని తిట్టండి, మనం కూడా వాళ్ళని తిడతా ఉన్నాం. అసలు దేవుడు అటువంటి స్వార్థ చేయమన్నాడా? తిట్టమన్నాడు అవతలని? అంటే ఇప్పుడు తిట్టేవాడు అంతా ఎవడు? నాట్ ఏ స్పిరిచువల్ పర్సన్. అతడు ఆత్మ సంబంధమైన మనుషుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను దూషించాను కాబట్టి నువ్వు నన్ను దూషించమని యేసయ్య చెప్పాడా? లేదు. అక్కడ నిన్ను గెట్అవుట్ అంటే కాలు దులుపుకొని పక్కెళ్ళిపోమన్నాడు సమాధానముతోటి. హల్లెలూయా. సమాధానముతోటి, ప్రేమతోటి యుద్ధం చేయమన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు రాజ్యం ఏంటి? సమాధానము, శక్తి. నువ్వు దూషణకి ప్రతి దూషణ చేయకూడదు అన్నాడు. పౌలే, ఓకే, యేసుక్రీస్తు ప్రభువే దాన్ని భరించాడు. దెబ్బలు తిన్నారు, సువార్త ప్రకటించారు, గాయపరచబడ్డారు, అవమానపరచబడ్డారు,
ఇవన్నీ చేశారు, సువార్తను ప్రకటించారు. ఎక్కడ ఎవరికి అభ్యంతరాన్ని తీసుకురాలా. కొంతమంది ద్వారా, ఓకే, శరీరంలో బ్రతికే వాళ్ళ ద్వారా ఇబ్బందులన్నీ వస్తాయి. ఓకే, ఆత్మలో బ్రతికే వాళ్ళ ద్వారా ఇబ్బందులు అయితే రావు. శరీరంలో బ్రతికే వాళ్ళు ఏంది? అసూయ, కుళ్ళు, నన్ను అంటావా, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము ఫలించాలంటున్నాడు. మనం ఫలించాలంటే విశ్వాసము వలన మనం ఏం చేస్తామో ఫలిస్తామన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాటన్నిటిలో నీ ఆశీర్వాదము లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ క్రియలన్నిట్లో, ఆ పనులన్నిట్లో ఆశీర్వాదం అనేది లేదు. యేసుని నమ్మటంలో, విశ్వాసం ఉంచటంలో బ్లెస్సింగ్ ఉంది. ఓకే, యేసును నమ్మి బట్టలు లేనివాడికి బట్టలు, ఆహారం లేనివాడికి ఆహారం పెట్టి, ఇంకా నువ్వు కావాలనుకుంటే అట్లాంటి పనులు చేయి, అంతే తప్ప వేరే సిద్ధాంతంలోకి వెళ్ళబాకండి. ఓకే, దేవుడు మనకి ఏ సిద్ధాంతం ఇవ్వాలో ఒక్కటే అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ఆరాధించు. ఓకే, దేవుడు ఇంకేం రూల్స్ ఇవ్వాల. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలు మనం ప్రేమిస్తే చాలు, అందరిని ఒకరి పట్ల ఒకరా ప్రేమ. కాబట్టి కొన్ని విషయాల్లో, 1, 2, 3 విషయాల్లోనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్ప మిగిలిన విషయాలు మనకి బలిచ్చిన వాటిని, విగ్రహాలు, వీటి విషయాలు జాగ్రత్తగా ఉండమన్నాడు అపోస్తులు కూడా. ఇక ఏ భారము మేము మీ మీద పెట్టము. నువ్వు సిగరెట్ మాంతేనే దేవుని మందిరానికి రా, నువ్వు త్రాగుడు మాంతేనే మందిరానికి రా, లేకపోతే దేవుడు నిన్ను ఉగ్రత చూస్తావు నువ్వు, అంతే. ఓకే, మనం భయపెట్టే విషయాలు ఇవన్నీ. తాగొచ్చావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. స్మోక్ చేసి వచ్చావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. తప్పు చేసి వచ్చావు, దేవుడు వచ్చిందే వాళ్ళ కోసం, వాళ్ళని రక్షించడానికి. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని రాబాకో, గెటౌట్. నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపులను పిలువ వచ్చి తిని. త్రాగుబోతాడు రమ్మను, సిగరెట్ రమ్మను, పాపలో ఉన్నాడు రమ్మను, దేవుడు వాన్నే ఎతుకుతున్నాడు. మనం చర్చి దగ్గరికి కూడా రాని అటువంటి వాళ్ళని ముందే భయపెట్టేస్తాం. పాపం చేసి వచ్చావా చచ్చిపోతావు, మానుకో. మానుకోవాలి. కానీ మనం చెప్పే సువార్త ఎలా ఉండాలి? అవతలోడు దేవుని ప్రేమించాలి తప్ప దేవుని ద్వేషించకూడదు. హల్లెలూయా. దేవుని ప్రేమ వైపు వాడిని తిప్పాలి తప్ప భయపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, రాను. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రాను. రాడా? నువ్వు పాపం చేసి వచ్చావు, పోతావు. ఓకే, ఓకే, నువ్వు ఇంకా ఇది మార్చుకోవాలా, పోతావు. ఎప్పుడు శాపం పెట్టకూడదు. నీకు అది జరుగుద్ది, నీకు ఇది జరుగుద్ది అని ఎప్పుడు మనము పలకకూడదు. మేలైనదే మనం పలకాలి, ప్రజలకి దీవెనకరమైనదే మనం పలకాలి. హల్లెలూయా. లేచి నిలబడదాం.